హే జై శ్రీరామ్ సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఇంకొక మంచి గణపతి చూపించేస్తాను మీకు. క్రేజీ అంటే క్రేజ్ ఉంది గణపతి. సో నేను దీనికంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన. ఆ వీడియో ఏందనంటే ఆ గణపతులు ఏంటంటే గణపతి విగ్రహాలతోనే గణపతి తయారు చేసారు. కానీ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వీడియో చూడురి. ఇలాంటి గణపతి ఏంది అని అంటే అరే గణపతులలో కూడా ఇదొక రూపం ఉంటుందా అని చెప్పేసి అని మీకు ఈ గణపతి చూసిన తర్వాత మీకు అర్థమైతే అయిపోతుంది. కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడురి. నా కొత్త చూస్తున్నారు అనుకో మచ్చా నువ్వే రైట్. నాకు తెలిసిన కొత్త చూస్తున్న వీడియో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో చూడు. ఎట్లయినా నచ్చుతుంది నీకు. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయు. ఇప్పుడు గణపతి ఎవరైతే ఉంటారో యూత్ వాళ్ళు, సో వాళ్ళతోటైతే మనము మాట్లాడదాము. అంటే ఈ గణపతి పెట్టడానికి కారణం ఏంటిది, అంటే గణపతి కాస్ట్ ఎంత అయింది, ఏంది ఏం కథ, మొత్తం వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మాట్లాడదాం సరేనా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. రైట్ నో మనమైతే ఇప్పుడు గణపతి దగ్గరనైతే ఉన్నాము. ఇప్పుడు గణపతి ఇన్ఛార్జ్ ఉంటారు కదా పెద్ద మనుషులు, సో అన్ననైతే ఉన్నాడు. అన్న మీ పేరు అన్న? అభినవ్. అభినవ్ అన్న పేరు వచ్చేసి అభినవ్. అన్న మీ ఒకసారి మీ యూత్ ఇదైతే మండలి పేరు ఉందో మండలి పేరు చెప్పండి. మాది రైజింగ్ స్టార్ యూత్ గణేష్ మండలి, మమ్మాదేవి నగర్, నిజామాబాద్. అంటే ఇప్పుడు గణపతులు మస్తు గణపతులు పెట్టిరు అన్న. అంటే ఈ గణపతి జర యూనిక్ అనిపించింది. అంటే ఈ గణపతి పెట్టడానికి కారణం ఏమిటి, గణపతి రూపం కూడా చేంజ్ ఉంది, అంటే దానికి డిఫరెన్స్ ఏమిటిది? మేము గత 15 ఏళ్ళుగా ఇక్కడ విగ్రహాలు పెడుతున్నాము రైజింగ్ స్టార్ యూత్ గణేష్ మండలి వద్ద. మేము ఒక లాస్ట్ 5 years నుంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోని వినాయకుడిని పెడుతున్నాము. ఒక 2-3-4 years బ్యాక్ నుంచి మేము మసాలా గణపతి, తర్వాత వెట్టివేరు, తర్వాత గరం మసాలా, తర్వాత లగ్గం పోకలతోని. సో ఈసారి మేము శ్రీశక్తి గణపతి వినాయకుని రూపం, శ్రీశక్తి రూపం కూడా ఒక వినాయకుడిది ఉందన్నమాట. సో ఇది చాలామందికి తెలియదు. మనకి పురాణాల్లో దీని గురించి రాసి ఉంది. వీటి ఆలయాలు కూడా ఉన్నాయి, చాలామందికి తెలియదు. ఇండోనేషియా, బాలి అక్కడ కూడా వీటి ఆలయాలు ఉన్నాయన్నమాట. సో ఈ వినాయకి ఎవరు, అసలు ఎలా వచ్చింది?
పూర్వకాలంలో మన పరమేశ్వరుడు అంధకాసుని రాక్షసుడితోని పోరాడేటప్పుడు రాక్షసుడికి ఒక విచిత్రమైన వరం ఉంది. అవి ఏమిటంటే తన రక్తపు బొట్టు ఎన్నైతే కింద నేలకు తాకుతాయో అన్ని అంధకాసుడు ఉద్భవిస్తాడనమాట. సో అలాంటి సమయంలో పరమేశ్వరుడు అన్ని దేవతల నుంచి స్త్రీశక్తి రూపం అయితే బయటికి వెలుగులోకి వచ్చిందనమాట. అలా వినాయకుడి నుంచి వెలుగులోకి వచ్చిన స్త్రీశక్తి రూపమే ఈ వినాయకి. సో ఇలా మన పురాణాల గురించి అందరికీ తెలవాలి, అది మన బాధ్యత, మన హక్కు అనే మా కాన్సెప్ట్తోని, అలాగే ఇప్పుడు స్త్రీల మీద జరుగుతున్న సంఘటనల గురించి మన అందరి బాధ్యత, మనం అందరినీ ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ ఉమెన్, సేవ్ ఉమెన్, రెస్పెక్ట్ ఉమెన్ అనే కాన్సెప్ట్తోని మేము ఇది ఇక్కడ రైజింగ్ స్టార్ యూత్ గణేష్ మండలి వద్ద ఈ గణపతి పెట్టాము. సో మీకైతే అర్థమైపోయింది కదా ఇప్పుడు, అంటే ఈ గణపతి పెట్టడానికి కారణం ఏంది, అంటే ఎందుకు పెట్టిర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ గర్ల్స్, సేవ్ ద వరల్డ్ అని కాన్సెప్ట్ తోటి అయితే వీళ్ళు గణపతి అయితే పెట్టేసారు. గణపతి అయితే క్రేజీ ఉంది. సో అంటే మీకు అర్థమైపోయింది, అంటే ఈ గణపతి వినాయకి అని గణపతి పెట్టడానికి కారణం ఏముందో అన్ననైతే మొత్తం మీకు క్లారిటీగానే అయితే చెప్పేసిర్రు. ఎవరైనా సరే ఈ గణపతి చూడాలి అని చెప్పేసి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అయితే పెట్టేస్తాను, లొకేషన్ లింకు. దాంతోపాటు అన్న వాళ్ళకి, అంటే ఈ గణపతి ఇంత మంచిగా గణపతి పెట్టిర్రు అన్న, ఇంకొక డౌట్, ఇప్పుడు మీకు ఈ గణపతి చేయించడానికి ఎంత అమౌంట్ అయింది మనకు? మాకు ఇది మేము నిజామాబాద్లో చేయించాము. మాకు ఒక 40,000 దాకా ఖర్చు అయింది. ఈ వినాయకుడు 40,000 అయింది. గణపతి వచ్చి కాస్ట్ వచ్చేసి 40,000 అయితే పడ్డది. అంటే నేను ఇచ్చేసి సజెషన్ ఏంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేచర్ కూడా మనం సేవ్ చేయాలి. ఏవైతే నదులు అవేవైతే ఉన్నాయో వీటిని కూడా మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్పేసి అని అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి మట్టి వినాయకులు పెడితే ఫ్యూచర్లో మనం కూడా జర సేఫే, మన జనరేషన్ కూడా సేఫ్ ఉంటుంది అని చెప్పేసి అని నా ఆలోచన. సో ఎవరైతే ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసారో ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరి. మరిన్ని ఇటువంటి వీడియోస్ నేను పెడతా, చూడురు కలిసి సపోర్ట్ చేస్తే నేను కూడా ఇటువంటి మంచి మంచి కాన్సెప్ట్ తోటి మంచి వీడియోస్, మంచి గణపతులు అయితే చూపించేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తాయి ఇటువంటి వీడియోస్ తోటి. జై శ్రీరామ్.